సృష్టి స్థితి లయకారుడు, అభిషేక ప్రియుడు, అర్ధనారీశ్వరుడు, బోలాశంకరుడు ఇలా ఎన్నో నామాలతో పాటు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నామం ఎంతో ప్రసిద్ధి. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం తర్వాత అంతటి ప్రసక్తి కలిగిన భక్తుల పాలిట కొంగు బంగారంలా మారింది బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం. ఇక్కడ కొలువైన మల్లికార్జునుడు సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జునితో సమానమని, శ్రీశైలం వెళ్ళలేని భక్తులకు ఇక్కడే దర్శనమివ్వడంతో నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లతో ముస్తాబవుతుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ మహాశివరాత్రి ఉత్సవాలకు సకల హంగులతో ఏర్పాట్లకు సిద్ధమవుతుంది. జిల్లా ప్రజలతో పాటు చుట్టుప్రక్కల రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి వేడుకలకు అమీన్పూర్లోని బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 25 నుంచి మార్చి 1 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాటు ముమ్మరం చేసింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. క్యూ లైన్లు, షామియానాలు, అదేవిధంగా తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి మరుసటి రోజు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం పార్కింగ్, ఇతర సదుపాయాలు కల్పించారు. అన్నదానం చేసేందుకు వీలుగా 4 ప్రత్యేక కేంద్రాలు సమకూర్చారు. పటాన్ చెరువు డీఎస్పీ రవీంద్రారెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు కల్పిస్తున్నారు. మియాపూర్, రామచంద్రపురం, సికింద్రాబాద్, మేదిపట్నం, సంగారెడ్డి, పటాన్ చెరువు ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం చేసింది. ఆలయం ముందు భాగంలో 30 లక్షలతో ప్రత్యేక కోనేరు ఏర్పాటు చేశారు. అందులో మహాశివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కోనేరును మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయం ఇది. భృగు చేత స్వయంగా ఇది ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయంలో శివరాత్రి 5 రోజులు ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించబడతాయి. శివరాత్రి రోజు సుమారు 4 లక్షల మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారని అంచనా వేయడం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా వచ్చి స్వామివారిని స్వయంగా దర్శనం చేసుకొని తరించవచ్చు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క జాతర ఉత్సవాలలో భాగంగా, బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి భక్తుడు భగవంతుడిని మనసారా నమశివాయ చెబుతూ, హరహర మహాదేవాన్ని చెబుతూ స్వామివారిని భక్తితో, శ్రద్ధతో ఆ స్వామివారిని దర్శించుకొని ఆ భగవంతుని కృపకు పాత్రుడై ఆ స్వామివారిని కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఆనందపడాలని కోరుతూ ఉన్నాం. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం బీరంగూడ ప్రసిద్ధ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ఉన్నాము. శివరాత్రి పండుగ పురస్కరించుకొని దాదాపు 5 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం కానీ, ఎండ తగలకుండా చెలవ పందిళ్ళు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా తెలియజేశారు. కెమెరా పర్సన్తో రిపోర్టర్ శంకర్, పటాన్ చెరువు.